హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీకోసం కొత్త ఫిల్మ్ అప్డేట్స్ మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈరోజు అప్డేట్లోకి వెళ్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీ కాటమరాయుడుపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. పైగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నిరాశపరిచిన అనంతరం పవన్ కసిగా కొడతాడు అని అభిమానులు ఎదురుచూడటంతో పాటు ఈ సినిమా చేయడానికి అసలు కారణం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో నష్టపోయిన బయ్యర్ల కోసం కావడంతో వారంతా పవన్ కు ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారట. నిన్న మొన్నటి వరకు పొలిటికల్ గా బిజీగా ఉన్నట్లు కనిపించిన పవర్ స్టార్ సడన్ గా మళ్లీ షూటింగ్ లో బిజీ అయిపోవడానికి గల కారణం బయ్యర్ల రిక్వెస్ట్ అంట. ఇంతకీ ఆ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కాటమరాయుడు చిత్రాన్ని బాహుబలి 2కి కనీసం 4 వారాల ముందు రిలీజ్ చేయాలనంట. పాత సినిమా నష్టాల పూడికతో పాటు కొత్త సినిమా లాభాలు కూడా బయ్యర్లు ఆశిస్తున్న తరుణంలో బాహుబలి తర్వాత కాటమరాయుడు వస్తే అప్పుడు ప్రేక్షకుల మూడ్ ఎలా ఉంటుందోనని బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈ తరుణంలో పవన్ సినిమా మ్యాక్సిమం క్యాష్ చేసుకోవాలంటే బాహుబలి రావడానికి ముందు కనీసం 4 రోజుల వ్యవధి ఉండాలని చెప్పారట. దీంతో కాసేపు పొలిటికల్ విషయాలకు విరామం ఇచ్చి కాటమరాయుడుపై కాన్సంట్రేషన్ చేస్తున్నాడట పవన్. అన్ని అనుకూలంగా జరిగితే ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సినిమాను మార్చి 29న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే ఏప్రిల్ 28న బాహుబలి 2 వచ్చేలోగా కాటమరాయుడు కలెక్షన్ టార్గెట్స్ రీచ్ అవుతాడు. అయితే ఈ క్రమంలో మార్చి 29 అంటే స్కూల్స్ కాలేజీల్లో పరీక్షల సమయం కావడం ఏదైనా మైనస్ అవుతుందేమో అనే ఆలోచన కూడా చేస్తున్నారట. ఏది ఏమైనా పవన్ కాటమరాయుడు విడుదలను బాహుబలి 2 డిసైడ్ చేయనుండడం గమనార్థం. ఇది సంగతి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.